మొత్తానికి అయితే డే 2 అయితే ట్రైన్లో స్టార్ట్ అయిపోయింది. చిన్న పిల్లగాడు అయితే మనకు కలిసిండు. వీడు కూడా చాలా స్వీట్గా మాట్లాడిండు. అండ్ ప్యాకెట్ తీసుకున్నాం, 2 kgs జామ్ తీసుకున్నాం, 1/2 kg పీనట్ బటర్ తీసుకున్నాం, ఒక ఏంటది పచ్చడి ప్యాకెట్, పచ్చడి డబ్బా తీసుకున్నాం, స్పూన్ మర్చిపోయింది. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఇంకా బయటికి పోయి 2 రూపాయలు పెట్టి అయితే స్పూన్ అయితే కొనుక్కొచ్చిన. ఇదైతే మనం జాగ్రత్తగా కాపాడాలి. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఏం లేదు సార్, బ్రెడ్ జామ్ తింటా అంటున్నా. ఎక్స్ట్రాలు ఎందుకా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తమ్ముడు సార్ ఐఎమ్ సారీ అని చెప్పేసి అయితే మనం మళ్ళీ సైలెంట్గా కూర్చున్నాం అనమాట. ఇంకా మనం ఏం చేయాలని ఆలోచించుకుంటూ కొంచెం టైంపాస్ చేయడం స్టార్ట్ చేసినాం. టైంపాస్ అయితలేదు అనగానే ఎంటర్ అయినరా నాయన, ఇడు బేల్పూరి పట్టుకొని, ఇడైతే బేల్పూరి పట్టుకొని వచ్చాడు. సరే రేట్ ఎంత అని అడిగేసరికి 40 రూపాయలు అనేసరికి ఏం మారాలో అర్థం కాదు. సరే కదా అని ఇక టైంపాస్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకెంతసేపు చూసినా అటు ఇటు చూడాల్సి వస్తుంది కదా అనేసి కొంచెంసేపు ఫోన్ పట్టుకుందాం కదా అని అయితే ఫోన్ ఓపెన్ చేసిన. ఫోన్ పట్టుకోగానే ఇక లొకేషన్ ఏడున్నామో చూసుకుందాం కదా అని ఒకసారి అయితే చూసుకున్నట్లయితే మనం మధ్యప్రదేశ్ దాటేసినాం అనమాట. మధ్యప్రదేశ్ దాటేసి పైకి అయితే వచ్చేసినాం, అంటే స్టేట్ దాటేసినాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ నేనైతే మధ్యప్రదేశ్ దాటేసి ఉన్నాను అనమాట. ఇక్కడైతే సౌత్ ఎండ్ అనుకుంటా. ఇది ఏదో స్టేషన్ లాగింది. మొత్తానికి అయితే మనం బయటకు వచ్చి అయితే ఒకసారి వీడియో తీసుకుందాం. మన వీడియో అయితే తీసుకున్నాం అనమాట. ఒకసారి చూడండి, వీడు మధ్యాహ్నం అంతా రాకుండా సాయంత్రం చల్లబడ్డాకు వచ్చింది కిరా అనుకుంటా. ఏసీ ఆఫ్ అయిన 5-10 మినిట్స్లోనే అందరు లేచిపోయారు. కానీ ఒక అన్న అయితే అస్సలు. ట్రైన్ క్లీనింగ్ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మంచిగా క్లీన్ చేస్తున్నారు అనమాట. అసలు చెత్త లేకుండా మంచిగా క్లీన్ చేస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేశారు ట్రైన్ కూడా, వెరీ నీట్. గ్వాలియర్ అనే స్టేషన్ ఆగంగానే ఇవైతే మనకి ఇచ్చారు. ఇవి ఎందుకబ్బా అని ఆలోచించి అర్థమైంది. ఏసీ పని చేస్తలేదు కదా ఉప్పుకొని, కానీ ఈ అన్నం చూసిన తర్వాత అర్థమైంది నాకు. चलो भैया, सब्जी पराठा, वेज पुलाव, वेज बिरयानी, सब्जी पराठा, షేర్, థ్యాంక్ యూ.